మా కులవృద్ధి వచ్చి కళ్ళు గీత కదా, కళ్ళు గీస్తారు కదా. అయితే మా తల్లిదండ్రులకు నలుగురు సంతానంలో నేను రెండోవాడిని. మాది పశ్చిమ గోదావరి జిల్లా కొవ్వూరుకి అతి సమీపంగా ఆరికరావులని చిన్న కుగ్రామం. మా తల్లిదండ్రులకు నలుగురు సంతానంలో నేను రెండోవాడిని. 5వ సంవత్సరంలోనే నాన్న చనిపోయిన కారణం చేత అమ్మమ్మ, తాతయ్య మా అమ్మగారికి వేరే మ్యారేజ్ చేసి పక్కనే ఔరంగాబాద్ అనే ఒక చిన్న పల్లెటూరు ఉంటే ఆ గ్రామం తీసుకొచ్చారు. అందరినీ బడిలో అంటారు, కప్పలు పడ దుంపలు పడ ఏదో అంటారు, ఆ బడిలో జాయిన్ చేశారు. కానీ నేను మహా తుంటరి. ఏంటి యేసుప్రభు వారికి కావాల్సిన వాళ్ళు తుంటరోళ్ళు, తాగుబోతులు, వ్యభిచారిని ఇలాంటి వాళ్ళు పట్టుకుని గొప్ప సేవకులుగా చేసేస్తారు. దేవుడికి స్తోత్రం. ఎందుకంటే ప్రజలు అంటారు ఎలాంటి వాడు చచ్చిపోతే బాగుండు అంటాడు. ఆ చచ్చిపోయేవాడిని తీసుకొచ్చి ఆయన ఉన్నతమైన స్థితిలో నిలబడి, అందుకే నేను వాక్యం తీర్చాను, ఆయన నేల నుండి దరిద్రం లేవనెత్తువాడు, పెంట కుప్పల మీద నుండి బీదల పైకి ఎత్తువాడు. నువ్వు ఎవరికే పనికి రాకుండా ఉన్నా దేవుడి చేతిలో పడితే నువ్వు పనికొచ్చే పాత్రగా మారిపోతావు. హల్లెలూయా. ఈ రాత్రి నువ్వు అనుకోవచ్చు, నా బ్రతుకు ఎవరికీ ఉపయోగం లేదు, భర్తకు ఉపయోగం లేదు, అత్తమామలకు ఉపయోగం లేదు, ఎవరికే నేను పనికిరాను, పనికి మాలోని అని అనుకోవద్దు. ఆయన చేతిలో పడితే తారుమారైపోద్ది అనమాట ఏదైనా. సరే ప్రియ, నేను అసలు ఎంత తుంటరంటే కుదురుండేవాడిని కాదు. ఆ స్కూల్లో జాయిన్ చేశారు కానీ పలక పక్కన పాడేసి ఆ గ్రామంలో గోదావరి రోడ్డు పక్కన మాకు ఈ గేదెలు మేపుతూ ఉండేవారు పాలికాపులు. వాళ్ళు వెనకాల వెళ్ళిపోయేవాడిని పలక పక్కన పాడేసి. మట్టా సూరన్న గారు మా తాతయ్య గారు, ఆయనకి ఎవరో చెప్పారంటే, ఏంటంటే మేము మనవడిని ఏమన్నా పాలేరుతానం పెట్టామంటే, లేదంటే గోదావరి రోడ్డు పక్కన గేదెలు కాస్తున్నాడంటే, తాత దగ్గర సేతికర్ర ఒకటి ఉంటుంది, ఔరంగాబాద్లో గౌడస్పేట అని ఉంటుంది, తరుణ్ కొట్టేవరే బళ్ళోకి వెళ్తావు గేదెలు కాస్తామంటే, నేను గేదెలనే కాస్తాను నీ కర్మసావని ఒక రైతు దగ్గర పాలుకాపుగా పెట్టారు. అంటే పాలేరు చెప్తే మేము వినాలా అన్నట్టు చూస్తున్నారు మీరు. ఒకప్పుడు పాలేరు, ఇప్పుడు కాదు నేను. హల్లెలూయా. మన వాళ్ళు ఎంత తెలివైన వాళ్ళు అంటే ఇలాంటి వాళ్ళని తీసుకొచ్చి కూడా వాకింగ్ చెప్పి చేస్తున్నారని మాకు మార్కులు వేస్తారు. జాగ్రత్త, కామెంట్ చేస్తే మూమెంట్ ఉండదు, తర్వాత నాకు ఎలాగో పేమెంట్ ఉంటుంది, దాని గురించి అసలు ఆలోచించకండి. దేవుడికి స్తోత్రం చెప్దాం. ఊరికే ప్రాస బాగుందని భాషతో నా గోస మీకు వేసగా ఉండొచ్చు. సరే సరే సరే, హల్లెలూయా. గట్టిగా స్తోత్రం చెప్దాం. ఒక నా రైతు దగ్గర పాలుకాపుగా పెట్టి అలా పశువులు కాస్తున్నా నన్ను బొల్ల వెంకటేశ్వరని మా పెద్దమ్మ గారి కుమారుడు. విజయవాడ సున్నం బట్టీల సెంటర్లో నవోదయ టీ స్టాల్ అని ఉండేది, అందులో క్యాసరీగా పనిచేసేవాడు. ఆ రోజు వచ్చాడనమాట ఊరి. ఒరే చిన్నప్పుడు తండ్రి చనిపోయాడు, తల్లి ఉన్న దగ్గర లేదు, నిన్ను బెజవాడ తీసుకెళ్ళి మంచి భవిష్యత్తు చూపిస్తాను, వస్తావా అన్నాడు. భవిష్యత్తు అయితే బాగానే ఉంటుందని చెప్పి మా గౌడేశ్పేటలో అందరికీ చెప్పి నేను బెజవాడ వెళ్ళిపోతున్నానంటే, ఇక్కడ తుంటరేసాలు వేసినట్టు బెజవాడ లేకు కాలేజ్ అయి తీసేస్తారు, అసలు రౌడీలు ఎక్కువ అని చెప్పి పంపించారు. ఆయన తీసుకెళ్ళి ఏం చేశాడు, ఒక కాపీ బాటలో కప్పులు కడిగే పనిలో పెట్టాడు. సరే అక్కడి నుంచి పారిపోయి వచ్చేద్దామంటే ఊళ్ళో గొప్పగా చెప్పుకున్నాను కదా, 20 సంవత్సరాల వయసు వచ్చే వరకు కూడా ప్లేట్లు కడగటం, గ్లాసులు కడగటం ఇలాగే సరిపోయింది. ఈ ప్లేట్లు గ్లాసులు కడగటం వల్ల ఈ చేతులు కాళ్ళు పాసిపోయి నిద్ర పట్టేది కాదు. బాధపడుతుంటే మా ఫ్రెండ్ ఉంటారు కదా ఫ్రెండ్స్, ఒరే నిమ్మకాయ రా తగ్గిపోద్ది, నిమ్మకాయ రాస్తే ఎంత సురసురలు ఆడిపోద్దో, పసుపు నిమ్మకాయ రాయమని వాళ్ళు. అలా రాసినప్పుడు మంట వస్తే రారా ఒక 90 వేద్దాం, క్వార్టర్ వేద్దామని హాయిగా మందు అలవాటు చేశారు. ఇప్పుడు తాగుబోతుని అయిపోయాను, తిరిగిపోతుని అయిపోయాను, వ్యభిచారిని అయిపోయాను. ఒకసారి అమ్మమ్మ తాతయ్య దగ్గరికి వచ్చాం చూసి వెళ్దామని. వాళ్ళు ఏమన్నారంటే, వాటర్లో మంచి ఫుడ్ బెడ్ షెడ్ అన్నీ బాగున్నాయి, మంచి రంగు వచ్చేసాను, పెళ్లి చేస్తే పని అయిపోద్ది అన్నాను. సాధారణంగా ఏమీ లేకపోతే ఆడికి పెళ్లి చేసి పడేస్తారు పనికిమాలోడికి అన్నట్టుగా. పెళ్లి చేసేస్తే పని అయిపోద్దని ఒక సంబంధానికి తీసుకెళ్తే, ఏం చేస్తున్నావయ్యా నువ్వు అన్నారు. హోటల్లో కప్పులు కడుగుతున్నానంటే, కప్పులు కడిగి వాడికి మేము పిల్లనే ఏమని చెప్పి వాళ్ళు ఎగతాళి చేసి పంపించారు. సమాజంలో డబ్బు ఉంటే విలువ ఉంటుంది, ఆ డబ్బు సంపాదించే వరకు నేను రానని చెప్పి మళ్ళీ విజయవాడ వెళ్ళిపోయి మా ఓనర్ గారు బస్ స్టాండ్ పక్కన భాస్కర్రావుపేట అంటారు, 17వ డివిజన్, బందరకాలువ పక్కన, అక్కడ బందర్ గుడివాడ అని కేకలేస్తూ ఉంటారు. అక్కడ 3D క్యాంటీన్ అని పెట్టారు. అందులో 70 మంది వర్కర్స్ ఉంటారు. ప్లేట్లు కడిగే స్థితి నుంచి వంట మా స్థాయి వరకు పనులన్నీ నేర్చుకున్నాం. అప్పుడు మచిలీపట్నం దగ్గర పోలవరం రాజులపాటి పాండు అంకమ్మ గారు కుమార్తెనిచ్చి పెళ్లి చేశారు. ఇప్పుడు ఉన్న పాస్టమ్ గారు ఆమె. వాళ్ళకి ఏం చెప్పారంటే, ఈ అబ్బాయి చాలా మంచోడు అన్నారు. అలా చూస్తున్నారేంటి, మంచోడని చెప్పకపోతే పిల్లనిస్తారా? 100 అబద్ధాలు పెళ్లి చేస్తున్నారు. అసలు ఆడు ఎంత పనికి మాలోనైనా మొత్తం పెళ్లి చేసిన తర్వాత బాబోయ్ ఆడు హైదరాబాద్లో సాఫ్ట్వేర్ ఇంజనీర్ అంటే ఆడు ఏం చేస్తాడో తెలియదు. సరే సరే, మరి అలాగుందో వ్యవస్థ. ఎందుకు నాకు ఈ అవస్థ అన్నట్టు చూస్తున్నారు మీరు. హల్లెలూయా. గట్టిగా స్తోత్రం చెప్దామా. అందుకే శ్యామ్ జావేదాల్ గారు పాట రాశాడు, నవ్వండో నవ్వండి మనసారా నవ్వండి. ఆ నల్లోడు కుల్లోడు ఉంటే మరి ఆడు ఉంటే రాదు మీకు. క్లోజ్ అప్ యాడ్లాగా ఎప్పుడు తెల్లగా పళ్ళు కనపడుతూ ఉండాలి. హల్లెలూయా హల్లెలూయా చెప్పరా. ఒకసారి ఏసాన్ గారు జీడిఎం చర్చికి వెళ్ళారంట సంఘానికి వాక్యం చెప్పడానికి.
మైక్ చేతికి ఇచ్చిన తర్వాత అన్నయ్య జీడిఎం సంఘం అసలు అల్లులి అనే మాట చెప్పదు, వాక్యం ఎంతైనా చెప్పామన్నారంట. ఒరి బాబు, ఆ మాట ముందు చెప్పుంటే నేను వస్తామని మానేసేవాడిని కదంటే, మీరు రారని తెలిసే మిమ్మల్ని అలా పిలిచామన్నారు. సరే మైక్ కట్టుకున్న తర్వాత దేవుడి పని పాడు చేయకూడదని చెప్పి పాపం ఆయన మాట్లాడితే స్తోత్రం హల్లెలూయా నజరేయుడైన యేసు నామములో ఇవన్నీ చెప్తూ ఉంటారు ఆయన. ఇంకా కంట్రోల్ చేసుకోలేక దేవుడికి స్తోత్రం అన్నాడు. ఒక 90 సంవత్సరాల బామ్మగారు హల్లెలూయా అంది. అక్కడ సంఘ పెద్ద గారు యాహాన్ గారు యాకోబు గారు ఉన్నారంట. ఇలాగన్నారంట, ఇంకొకసారి స్తోత్రం హల్లెలూయా అన్నావా తీసేద్దాం. అయ్యయ్య బాబు ఏమనుకుంది. అలాగే మళ్ళీ వాక్యం చెప్తూ మళ్ళీ దేవుడికి స్తోత్రం అంటే 2 చేతులు పైకెత్తి హల్లెలూయా అందంట. ఇప్పుడు ఇద్దరు సంఘ పెద్దలు వచ్చి ఒక ఇద్దరు సెరుకో చెయ్య పట్టుకుని లాక్కెళ్ళిపోతున్నారంట. అయ్యలారా, నేనేం తప్పు చేశాను అని చెప్పి అడిగి ఫోన్లో ఏసైన ఒక గాడిదే మోసింది అందంట. అలాంటి ప్రాబ్లం ఏమైనా ఉంది ఇక్కడ? లేకపోతే దేవుడి స్తోత్రం చెప్పండి. మరి మిమ్మల్ని ఎన్నో ఎంతమంది మోస్తారో నాకు తెలియదు. గట్టిగా స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. మంచిది, యాక్టివ్గా ఉంటారని అలాగే చెప్తున్నాను. అది నిజంగా జరిగిన సంఘటనే, కానీ నవ్వుతుంది మీకు. పెళ్ళి చేస్తారు. ఈ అమ్మాయికి ఏం చెప్పారంటే చాలా మంచోడని చెప్పారు. పాపం 14వ సంవత్సరం వయసు, నాకేమో 20. చాలా గారంగా పెరిగింది. మా మామగారు రాజులపాటి పాండు గారు అని బట్టలు వేసేవాడు ఆయన. అంటే దేవంగులు అనమాట అతని స్నేహితులంతా, కానీ మంచి డ్రింకర్ అనమాట. మా అత్తగారు ఏమనుకుందంటే నాకు వచ్చే అల్లుడు చాలా మంచోడు రావాలనుకుంది. మా మామగారు 3 క్వార్టర్లు వేస్తే మనం 5 క్వార్టర్లు వేస్తాం. డబల్ ధమాకా ఆఫర్లాగా ఉంది వాళ్ళకి. పెళ్ళైన 3వ నెలల నుంచే కొడతాం మొదలెట్టేశాను. కాపురానికి తీసుకొచ్చిన కాడి నుంచే కొడతాం మొదలెట్టా. ఈ తాగే వంట చేసేవాడిని కదా, రోజుకి 500 మటుకు వంట చేసి నేను పడుకున్నప్పుడు నా భార్య పిల్లలు వేడి నూనె కాసిపోయి చంపేద్దాం అనుకున్నారు. ఈటీవీ 2లో నేరాల ఘోరాలని క్రైమ్ స్టోరీ వద్దాయి. ఈ క్రైమ్ స్టోరీ ఏదైనా సరే జరిగిన దాన్ని జరిగినట్టుగా ప్రసారం చేస్తారు. కల్పిత పాత్రలని యాక్టర్లు పెట్టి ఆ స్టోరీని అలా తీస్తారు. భర్త బాధలు తట్టుకోలేక భార్య పిల్లలు వేడి నూనె కలిసిపోయి చంపేస్తే ఇది నా భార్య, నా కొడుకు, నా కుమార్తె చూస్తుంది. మా అబ్బాయి అన్నాడు చూసి నాన్న ఎలాగే చంపేద్దాం, దరిద్రం వదిలిపోద్ది అన్నాడు. నాన్న చంపేయాలని ఆలోచన తండ్రి కొడుకు వచ్చిందంటే ఎంత దుర్మార్గుడైతే అలాంటి ఆలోచన వస్తుంది. సరే ఓకే అని తల ఊపేసింది. ఏం చేద్దాం, రోజు తీసుకెళ్ళిపోయి పిల్లిని తలుపులేసి బంధిస్తే చంపేద్దంట మనుషుల్ని. తెలుసా, సింహం అంటే డేంజర్ అంట. తలుపులేసేసి పిల్లిని ఎప్పుడు కొట్టకండి. అలాగే భార్యను కొడితే ఒకసారి ఆదిపరశక్తిలాగా అయిపోయిందంటే మొత్తం పీక్ మీద కాలేజ్ తొక్కేద్ది. వీళ్ళు అనుకుంటారు నన్నేం చేద్దలేదు అనుకుంటారు. అబ్బాయి మందు కొట్టినప్పుడు లాగిపెట్టి పీకితే గిర్ర ఇలా తిరుగుతారు. ఏంట పైన స్వరం ఉంటుంది తప్ప వెనక లోనంతా జ్వరమే. సరే అయితే చంపేద్దాం అనుకున్నారు. నేను రోజు తాగొచ్చేవాడు, నా రోజు తాగకుండా వచ్చాను, నా టైం బాగుంది. ఈరోజు వరకు నేను బాగున్నాను. కారణం ఏంటంటే తాగకుండా వచ్చినాడు ఎంత సైలెంట్గా వెళ్తాడంటే తల దించుకుని అడుగేస్తాడు. తాగితే అమ్మనా బూతులు తిడతాడు. ఈ ఊళ్ళో ఉన్నవాళ్ళు అందరినీ అవడరా ప్రార్థన ఎట్టాడా అని అంటాడు. మా అమ్మాయి పరిగెట్టుకొచ్చి ముద్దు పెట్టుకుని డాడీ ఈరోజు నేను చంపేస్తారంట, అమ్మ నేను ప్లాన్ వేసేసుకున్నారని చెప్పిన. రాత్రి వరకు ఆళ్ళ పార్టీలో తెల్లారి పార్టీ మారిపోయింది. అప్పుడప్పుడు జంప్ అయిపోతుంటారు కదా అలాగా. నేను అన్నాను ఫోన్లే అమ్మ చంపేమను, ఒక దెబ్బకే చంపమను, 2వ దెబ్బ పడిందంటే నరికి చంపుతానన్న. వాళ్ళకి ఆ ఛాన్స్ రాలేదు, నాకు ఈ ఛాన్స్ రాలేదు. ఆ రోజు తాగితే ఈ చాప్టర్ ఎక్కడ ఉండేవాడు కదా. నేను దేవుడు ఎందుకో తప్పించాడు, రోజు తాగేవాడు పాపం. అయితే విషయం ఏంటంటే కొడుకు కూతురు పుట్టారు, జీవితం అలా సాగుతుంది. మా అమ్మగారు ఒకసారి విజయవాడ వచ్చింది. నాకంటూ లోక సంబంధమైన భక్తులు ఎన్నో ఉన్నాయి, యేసు ప్రభువుని నమ్ముకుండా అంది. ఇప్పుడు చెప్పావు కానీ ఎప్పుడు చెప్పొద్దన్న. చాలామంది ఇదే అంటారు కదా, యేసు ప్రభువుని నమ్ముకోవడం వల్ల పాపం ఏంటో నాకు తెలియదు. సరే వాళ్ళకే విజ్ఞతగా వదిలేద్దాం. ఆవిడ ఏం చేసిందంటే తెల్లరగట్ల నేను 4 గంటలు వంట మాస్టర్ని కదా, పొద్దున్న 4 వెళ్ళి పొయ్యి వెలిగించాలండి. నేను 3:30కి తలస్నానం చేసేసి బొట్టు పెట్టుకుని నా పని ఏదో నేను చేసుకుని వెళ్ళిపోతుంటే ఇప్పుడు 3:30కే నాకంటే ముందు లేచి నా బాబోయ్ అప్పుడే రోజులు వచ్చాయని ఎడుతారు కదా. చచ్చిపోతే ఎవరన్నా నా కొడుకు నశించిపోతున్నాడు ప్రభు, రక్షించిపోయి అంటే ఉలిక్కిపడి లేచా. ఈవిడికేం పోయగలం వచ్చింది, నేను ఎక్కడ నశించిపోతున్నాను. సొంత ఇల్లు కొనుక్కున్నాను, ఫోటోగ్రఫీ అంటే ఇష్టం, మంచి కెమెరా కొనుక్కున్నాను, భార్య 2 పిల్లలు హ్యాపీగా సాగిపోతున్నాను. నీవు లేపి ఏంటి ఆ గోల ఆపమానన్న. మరి అత్తగారిని అలాగ అనలేదు కదా, ఏదో ఆవిడ 4 రోజులు ఉండి వెళ్ళిపోద్ది ఏమని ఉంది. ఆవిడ వెళ్ళిపోయింది. మా క్యాంటీన్లో 70 మంది వర్కర్స్ ఉండేవాళ్ళు. నాకు రోజువారీ 10,000 తీసుకుని 12,000 కట్టేవాళ్ళం, లేకపోతే 8,000 తీసుకుని 10,000 కట్టేవాళ్ళం. ఒకసారి 10,000 అవసరం వస్తే తీసుకున్నాను.
ఈ కనిగిరి నుంచి అనపర్తి నుంచి రెడ్లు వచ్చి రోజువారీ ఇస్తారు, దాన్ని కాబోలు పద్దుల్లాగా ఉంటాయి కదా. తీసుకున్నాను. ఓ 10,000 తీసుకుంటే కరెక్ట్గా కడితే 100 రోజులు మళ్ళీ 10,000 తీసుకొచ్చాడు ఆయన. తీసుకుని మాస్టర్ తీసుకోండి అన్నాడు. నాకు అవసరం లేదంటే మీ ఖాతా బాగుందన్నాడు. ఖాతా బాగుందనే మామూలుగా అయితే సరుకు కిలో బియ్యం మీద ఎత్తారు, ఖాతా ఉంటే మాత్రం ఎన్ని కిలోలు తెచ్చినా పర్లేదు, తెగ తెచ్చేస్తుంటారు. ఎక్కడ పడితే అక్కడ ఖాతా పెట్టకండి, మొత్తం అయిపోద్ది మీ ఖాతా. ఖాతా బాగుందని అప్పుడు అంటే నాకు వద్దన్న, మీ ఖాతా బాగుందన్న. ఈలోపు అట్టి మాస్టర్ ఉండి, మాస్టర్ మీకు అవసరం లేకపోతే నాకు చెప్పండి, నాకు అవసరం ఉందన్నాడు. ఆయన గంట ఇవ్వయి అన్న, అది నేను నోరు జారి ఇచ్చాడు. ఇచ్చిన తర్వాత ఒక కాగితం తీసుకొచ్చి, మాస్టర్ గారు ఇక్కడ సంతకం పెట్టండి. నేను చదువుకోలేదు, మారిశెట్టి లక్ష్మణరావు అని పేరు నేర్చుకున్నాను. ఏదో బియ్యం కోడికెత్తే కెలిగినట్టు ఎట్టెట్టెట్ట చేశాను. ఈ అట్టు మాస్టర్ వెళ్ళి టీ మాస్టర్ చెప్పాడు, అరే మాస్టర్ డబ్బులు ఇప్పిస్తున్నాడు అని చెప్పాడు. టీ మాస్టర్ వచ్చాడు, మాస్టర్ ప్లీజ్ మాస్టర్ నాకు 10,000 చెప్పన్నాను. చెప్తుంటే ఇచ్చేస్తున్నారు, 150,000 ఇచ్చేసి నా మాట మీద. నేను అనుకుంటున్నాను మన వాల్యూ భలే పెరిగిపోతుంది, ఒక్క మాట చెప్తే డబ్బులు ఇచ్చేస్తున్నాను. పెద్దలో సామెత అంటారు, పీకనిస్తే ఒక తల వెళ్తుంది అంటారు, రాత్రి ఇస్తే వెనకాల తలకాలని వెళ్ళిపోతాయండి. మీరు రైటింగ్ బాగుంది ఇక్కడ సంతకం పెట్టి అన్నారనుకో, ఎక్కడ పడితే అక్కడ గీకు కొంప కొల్లేరు అయిపోతాయి. చాలామంది ఆటోగ్రాఫే ఏం గ్రాఫో నాకు తెలియదు. సరే పెట్టేశాను. మా క్యాంటీన్లో నా డ్యూటీ 4 గంటల నుంచి 2 గంటల వరకు వంట మాస్టర్గా చేశాను. మాస్టర్ అయిన తర్వాత 2 గంటల నుంచి రాజీవ్ గాంధీ హోల్సేల్ మార్కెట్ పక్కన రాజీవ్ గాంధీ పార్క్ అని అప్పట్లో ఓపెన్ చేశారు. ఫోటోలు తీస్తూ ఉండేవాడిని. ఫోటోగ్రఫీ అంటే నాకు చాలా ఇష్టం. సాగిపోతుంది. ఈ డబ్బులు సంపాదించడమే నా దెయ్యం. నేను చెప్పాను అనమాట అమ్మమ్మకి, తాత డబ్బు ఉంటేనే సమాజ విలువ ఉంటుంది, డబ్బు సంపాదించాలని. బైబిల్లో ఒక మాట ఉంటుంది, సామెతలో 28:20 ఎవరన్నా చదువుతారా? 28:20 నమ్మకమైన వాళ్ళకి దీవెనలు మిండిగా ఉంటాయి. తర్వాత మాట చదవండి. నమ్మకమైన వాళ్ళకి దీవెనలు మెండుగా కలుగును, ధనవంతుడగుటకు ఆతృత పడివాడు శిక్ష పోవడం. అంటే శిక్ష అనేది అంటే ధనం తెగ సంపాదించేద్దాం, రావాల్సిన దానికంటే డబుల్ సంపాదిస్తే అక్కడ ఏదో ఉంటుంది. నేను తెగ కష్టపడిపోయేవాడిని, డబల్ డ్యూటీలు చేసేవాడిని. సరే ఉన్నట్టుండి వాంతులు విరోచనాలు కలరా వ్యాధి వచ్చింది, తీసుకొచ్చి విజయవాడ విజయ టాకీస్ సెంటర్లో బాటా షోరూమ్ పక్కన సాయి హాస్పిటల్ అని ఉంది, అక్కడ పాడేశారు. సెల్స్ అన్నీ పడిపోయి నా భార్య చేత నా చేత సంతకం పెట్టించుకుని అడ్మిట్ చేసుకున్నారు. వారం రోజులు అయిపోయింది. ఎన్ని ట్యాబ్లెట్లు ఇచ్చినా వాంతులు అయిపోతున్నాయి. ఎవరన్నా హాస్పిటల్కి ఒక వ్యక్తిని చూస్తానికి వెళ్తే పర్లేదు తగ్గిపోద్ది అనే మాట చెప్పాలి. నా దగ్గరికి వచ్చిన వాళ్ళు అందరూ మాస్టర్ చచ్చిపోతాడు బతకడు, ఇదే మాట. నేను నాకంటూ లోక సంబంధమైన భక్తి ఉండేది. వాళ్ళకి ఎంత నేను మొక్కినా నాకైతే జవాబు రాలేదు. ఇంక చచ్చిపోతానని ఎప్పుడు అనుకుంటున్నానో అప్పటి నుంచి భయం మొదలైపోయింది. నువ్వు చచ్చిపోతావంటే భయం మొదలవుద్ది. అప్పుడు ఏ దేవుడైనా పర్లేదు అంటారు కదా, ఏ దేవుడైనా పర్లేదండి. మా అమ్మగారు ప్రార్థనా తైలిని తీసుకొచ్చి ప్రార్థన చేస్తానంది. ఒక ఊరి నుంచి వచ్చింది ఆవిడ. అంటే దీంట్లో ఏంటి ప్రయోజనం అన్న, నువ్వు నమ్మితే యేసై మహిమ చూస్తుంది, నాకు బ్రతకాలని ఆశ ఉంది, నీ వల్ల ఏమన్నా అయితే చేయమన్నాను. ఆవిడ ఒక మాట చెప్పింది, ప్రభువా నన్ను బ్రతికించు, నేను నిన్ను నమ్ముకుంటాననే మాట చెప్పింది. కన్నీటితో ప్రార్థన చేసింది, సిలువు గుర్తు వేసింది, ప్రేరాలు 4 మీద 3 డ్రాపులు వేసింది. దేవుని శక్తి నన్ను తాకింది. చప్పట్లు కొడుతూ దేవుని నామాన్ని హల్లెలూయా. ఆవగింజంత విశ్వాసం నీకు ఉంటే కమ్మల చెట్టు సముద్రంలో పడమంటే అది నీకు లోబడినని మాట వాక్యంలో ఉంది. వెంటనే అద్భుతం జరిగింది, స్వస్థత వచ్చింది. ఆవిడ 2 ట్యాబ్లెట్లు ఇచ్చింది ప్రార్థన చేసిన తర్వాత. అప్పటి వరకు ట్యాబ్లెట్లు వేసుకుంటుంటే వాంతులు అయిపోయాయి. ఆ ట్యాబ్లెట్లు లోనికి వాంతులు తగ్గిపోయి, విరోచనాలు తగ్గిపోయి, భోజనం పెట్టారు. 3 రోజులు ఇంటికి పంపించేశారు. ఈ పరిశుద్ధమైన బైబిల్ 80 రూపాయలు పెట్టుకొని నాకు గిఫ్ట్గా ఇచ్చింది. ఈ జీవితంలో కోట్ల కన్నా విలువైంది ఏదన్నా ఉందంటే ఇదే. చప్పట్లు కొడుతూ దేవుని నామన మహిమ హల్లెలూయా. మీ అందరికీ బైబిల్ ఉన్నాయమ్మా? భలే మంచిది, ఉంటే మంచిదే, లేకపోయినా కూడా మంచిది అనుకోకుండా. 34,000 పెట్టి ఫోన్ కొనుక్కుంటున్నారు కానీ 200 పెట్టి బైబిల్ కొనుక్కుంటలేదు మన వాళ్ళు. సరైన బాత్రూమ్ ఉండదో 25,000 రూపాయలు ఫోన్ ఉంటుంది వాళ్ళ చేతిలో. నిజమండి. ఐఫోన్లు అంట, ఐఫోన్ ఎవడ ఫోనో నాకు తెలీదు. గట్టిగా స్తోత్రం చెప్దాం హల్లెలూయా. సరే ఏం చెప్తున్నాను, కొన్నారు. ప్రతి ఆదివారం మందిరానికి వెళ్ళమను. నేను మొట్టమొదటి ఆదివారం తలస్నానం చేసేసి తెల్ల బట్టలు కుమార్ షర్ట్స్ అని ఉండే ఇది వరకు, అందులోకి వెళ్ళి ప్యాంటు షర్ట్ కుమార్ షర్ట్లు కొనుక్కుని మందిరానికి వెళ్ళిపోతే ఆ రోజు వాక్యం ఏం చెప్తున్నారంటే ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 25వ వచనం చెప్తున్నారు పాస్టర్ గారు. పురుషులారా మీరును మీ భార్యలను ప్రేమించండి అని. మొట్టమొదటిసారి వాక్యం విన్నానేమో, ఈరోజు నేను తెగ ప్రేమించేద్దాం అనుకున్నాను. నేను
అప్పటి వరకు ప్రేమ దోమ తెలియదు, మన తంత్రం తప్ప. వాక్యానికి మరి నీకు భర్తను తీసుకొస్తే చెప్పే వాక్యాన్ని బట్టి నిన్ను ప్రేమిస్తాడు. ఆయన రారండి అంటుంది ఒక ఆవిడ. ఆయన వస్తాడు, నువ్వు రానివ్వు కదా, ఆయన వస్తే నీ ఆశలు తాగో. హల్లెలూయా, గట్టిగా స్తోత్రం చెప్దాం. సరే, నేను అనుకున్నాను తెగ ప్రేమించేద్దాం. నేను యేసుప్రభుని నమ్ముకుంటాం, ఆవిడకి ఏమాత్రం రోజు తన్నినా పర్లేదు, కానీ ఆవిడకి మాత్రం యేసుప్రభుని నమ్ముకుంటాం అసలు ఇష్టం లేదు. నేను వంకాయ కూర వండమంటే బెండకాయ కూర ఉండేది, బెండకాయ వండమంటే దొండకాయ ఉండేది, పెట్టింది తిననేది. నేను అనవసరంగా మారిన రావు. ఎదురుగుండానే ఉన్నారు పాస్టమ్ గారు. నేను ఏమన్నా అబద్ధం చెప్తే వాయించేస్తుంది ఇంటికి వెళ్ళి, ఇక్కడే వాయించిన అవసరం లేదు, అందుకే కూడా తెచ్చుకుంటాను. పాస్టర్ గారు వెనకాల పాస్టమ్ గారు ఉంటే వాక్యం బాగా చెప్తారన్నాడు ఒక ఆయన. ఒకరోజంట ఓ పాస్టమ్ గారు మంచం తీసుకొచ్చి బలిపేటం దగ్గర వేసేసిందంట. దేవరాజయ్య గారు చెప్తారు, విజయవాడలో ఉన్న దేవరాజయ్య గారు. ఎందుకు వేసేసావంటే, నువ్వు బయటకు వచ్చావంటే రాక్షసులాగా ఉంటున్నావు, ఇక్కడే ఉండి బాబు నీకు దండం పెడతానందంట. అంటే ఇక్కడ ఉంటే ఆత్మతో ఉంటుంది, బయట ఉంటే ఏ ఆత్మ వచ్చేస్తుంది నాకు తెలియదు. అందుకే అమ్మగారిని కూడా ఎందుకు తెచ్చుకున్నా అంటే, ఏమన్నా తప్పు చెప్పానంటే నాకు వాయింపే. హల్లెలూయా. నేను అనవసరంగా మారేనరని బాధపడుతున్నా. మళ్ళీ ఆదివారం ప్రార్థనకు వచ్చాను. ఆ రోజు దైవజనులు వాక్యం చెప్తున్నారు. ఏంటంటే, యేసు ప్రభువు వారి దగ్గరికి పేతురు వచ్చి నీకు ఈ మరణం దూరం అవ్వుగాకనే మాట చెప్తారు. వెంటనే ప్రభువారు ఏమంటాడు తెలుసా, సాతానా నా వెనక్కి పోను. ఈ మాట చెప్తున్నప్పుడు పేతురు సాతాను కాదు, పేతురులో సాతాను ప్రవేశించి దైవ చిత్తాన్ని పాడు చేయాలని చూస్తుంది. కొన్నిసార్లు మీరు ఆధ్యాత్మికంగా బలపడుతుంటే నీ భార్యలో దెయ్యం దూరద్దని చెప్పాడు. ఈ సొల్యూషన్ దొరికింది నాకు. దేవుడికి స్తోత్రం చెబుదాం. దేవుడి దగ్గర కనిపెట్టి ప్రార్థన చేస్తే జవాబు ఇక్కడే దొరికింది, ఎక్కడో వెళ్ళవసరం లేదు నువ్వు. సరే, నేను ఇంకా నేను కొడతామానేసాను, తిడతామానేసాను. మా పాస్టర్ గారు అన్నారు, నువ్వు దేవుళ్ళో బాగా ఎదుగుతున్నావు, బాప్తీసం తీసుకోమన్నాడు. బాప్తీసం తీసుకోమంటే తీసుకుందామని లైన్ అవుతున్నా. మొన్న ఎవరో చెప్పారు, ఇంద్ర సినిమా శతదినోత్సవ వేడుకలు జరుగుతున్నాయి, వివిఐపి పాస్ వచ్చింది నాకు చాలా ఇష్టం అనమాట ఆయన అంటే. ఇప్పుడు కాదు, అలా చూడకండి. నేను అన్నాను, పాస్టర్ గారు మీరు ఎప్పుడు కావాలితే అప్పుడు బాప్తీసం ఇవ్వగలరు, కానీ ఎప్పుడు కావాలితే అప్పుడు చిరంజీవి రాడు, తర్వాత వాయిదా వేద్దాను అన్నాను. నైట్ 11ంటికి వెళ్ళి అలా గేట్లు పెట్టి కూర్చునేవాళ్ళు నాన్న, గ్యాంగ్ లీడర్ సినిమా కాటికి. మామూలు పిచ్చి కదా అసలు, మందు పిచ్చి ఒకటి అంటే ఆ పిచ్చి ఇంకోటి. చాలామంది దూకేమంటే దూకేస్తారు తెలుసా, అంత పిచ్చోళ్ళు ఉన్నారు. పాస్టర్ గారు మామూలుగా పేకలేదు, కౌన్సిలింగ్ 2 గంటలు మొత్తం వాయించేసాడు. ఏప్రిల్ రాసిన పత్రిక 11:24 చెప్పారు. మోసే పెద్దవాడైనప్పుడు క్రీస్తు విషయమై నింద గొప్ప భాగ్యమైన ఐగుప్తి ధనం కంటే కదా క్రీస్తు విషయం చెప్పి ప్రార్థన చేశాడు. నేను అన్నాను, సర్లే బాప్తీసం ఇచ్చామన్నాను. దేవుడికి స్తోత్రం చెప్దాం. మనం ఎప్పుడైతే దేవుళ్ళలోకి వచ్చామో శత్రువైన అపవాదం అప్పుడే కనిపెట్టుకుని ఉంటుంది. నువ్వు లోకంలో ఎన్ని ఆశలు వేసినది నిన్ను పట్టించుకోదు, ఎందుకంటే ఆడి పార్టీయే కదా. పార్టీ మారగానే శత్రువులు పెరిగిపోతారు, మీకు తెలుసో లేదో. ఏసై పార్టీలోంచి నువ్వు ఆ పార్టీలోకి వెళ్ళావనుకో, ఆ పార్టీలోంచి ఈ పార్టీలోకి వచ్చావనుకో, ఒక శత్రువు పెరుగుతాడు. నేను దేవుళ్ళు ఆధ్యాత్మిక ఎదుగుతున్నాను. నా దురదృష్టం ఏంటంటే, 1 టౌన్ వెళ్తానికి ఫ్లైఓవర్ బ్రిడ్జి శాంక్షన్ అయింది, ఇల్లు కొనుక్కున్నాను ఫైర్ స్టేషన్ బ్యాక్ సైడ్, అది కూల్చిపాడు, జేసీబీ తెచ్చి కూల్చేశారు. నేను పనిచేస్తున్న క్యాంటీన్లో 70 మంది వర్కర్స్ ఉంటారు. శనివారం నైట్ నోటీస్ ఇచ్చారు, ఆదివారం కూల్చేశారు. ప్రభువును నమ్ముకున్నాను, రక్షణ పొందాను, నిరీక్షణ అని పేరు పెట్టారు. 1 నెల రోజులు ఇది జరిగింది. నేను ఒక సిస్టర్ గారి దగ్గరికి వెళ్ళాను, మీరు ప్రభువుని నమ్ముకున్నారు, నేను ప్రభువుని నమ్ముకున్నాను, నాకు మాత్రం ఇన్ని ఇబ్బందులు ఎందుకు కలుగుతున్నాయంటే, సామెతల గ్రంథం 24:10 యోబు గ్రంథం 34:10 శ్రమదినం నువ్వు కుంగిని ఎళ్ళ చేతగానడు పోతావు, నీ సామెతలు 24:10 ఉంటుంది. జ్ఞానం గల మనుషులారా నా మాట ఆలకించండి, దేవుడు అన్యాయం చేయడం అసంభవం, సర్వశక్తుడు దుష్కార్యం చేయడం అసంభవం అని 34:10 యోబులో ఉంటుంది. ఆవిడ ప్రార్థన చేసింది, బ్రదర్ మీరేం బాధపడవద్దు, దేవుడు అద్భుతం చేస్తారంటే. మహా నిజంగా అద్భుతం ఎలా చేశారంటే, డాక్టర్ అంబేద్కర్ ఆవాస్ వాంబే పథకం అనేది అప్పుడే కొత్తగా వచ్చింది. ₹1 ఖర్చు లేకుండా ఇల్లు కట్టించి పట్టా చేతికి ఇచ్చారు. చప్పట్లు కొడుతూ దేవుడు నామని మహిమపడతాం. హల్లెలూయా. ఇంకా మా పాస్టర్ గారిని తీసుకెళ్ళాను, ప్రార్థన చేయించుకున్నాను, ఇంట్లో దిగిపోయాం. ఆ ఉన్న బియ్యం 2-3 రోజులు ఎంత బాగానే వచ్చినాయి, పని లేదు, ఇల్లు అయితే ఉంది. ఇల్లు వచ్చిందనే సంతోషం కొంత టైమే ఉంది, ఎందుకంటే ఇంట్లో బియ్యంలు. పిల్లలు ఆకలి వేస్తుంది అని అడిగారు. మా పాస్టర్ గారు అన్నారు, సెన్ని రోసిరెడ్డి అని నా ఫ్రెండ్ అనమాట, 50,000 కావాలితే ఫోన్ చేస్తే తెచ్చిచ్చేవాడు, ₹1,00,000 కావాలన్నా ఇప్పించేవాడు. అలాంటి ఆయన దగ్గరికి వెళ్ళి ఒక 200 ఉండే బాబాయ్ చాలా ఇబ్బంది పడుతున్నామంటే, నాకు ఇంకా 50,000 ఇవ్వాలి, నువ్వు డబ్బులు ఇచ్చాను, నువ్వు నాకు స్నేహితుడు కాదంటే నీకు నాకు స్నేహితం ఏంట్రా అన్నాడు. సరే, ఇంకో ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళాను, చాలా ఇబ్బందులు పడుతున్నాం, మీరు కొంచెం హెల్ప్ చేయండి అని. అతను కూడా ఇలాగే మాట్లాడి, ఇంకా నా భార్య నేను లోనికి వెళ్ళి ప్రార్థన చేసుకున్నాం. ఈవిడికి ప్రార్థన ఎలా తెలిసిందంటే,
మా అత్తగారికి అదే సమయంలో కాలు చేయి పడిపోయింది. ఎలీసా బాబు గారని పోలవరంలో పాస్టర్ గారు ఉంటారు. పాపం ఆయన ప్రేయర్ చేస్తే దేవుడు అద్భుతం చేశాడు. హల్లెలూయా. ఆవిడ రక్షణ పొందింది. ఆమెను బట్టి ఈవిడ రక్షణ పొందింది. వాళ్ళ అమ్మగారు అంటే చాలా ఇష్టం. కొంతమంది తల్లిల మాట వింటారు, భర్త మాట కూడా వినరు. ఆ తల్లి చెప్పాలి ప్రతి మాట. అందుకే కాపురమేమో ఈవిడ చేద్దే, పెత్తనమేమో ఆవిడ చేద్దే. కొంతమంది ఇంతే. ఇక్కడ కాపురం చేద్దాం, ఏమే మీ ఈయన పనికి భర్త పనికి వెళ్ళిపోగానే ఫోన్ చేసి, ఏమే ఏం చేస్తున్నావు, మీ అత్తగారు ఏం చేద్దాం, దానికి కూడా అట్టుకు సరిగ్గా తొందరగా చచ్చిపోద్దని చెప్పింది. ఉన్నారు, ఆ బ్యాచ్ ఉన్నారు. మీలో లేరులే అమ్మ, మా ఊర్లో ఉన్నారు. మళ్ళీ నేను కొవ్వూరు వెళ్ళాలి. హల్లెలూయా. గట్టిగా స్తోత్రం చెప్పండి. సరే సరే. ఏ ఆ సమయంలో నా భార్య కూడా ప్రభువుని తెలుసుకుంది. నేను కన్నీటితో ప్రార్థన చేస్తున్నాను, ప్రభా ఏలియాకి కాకులతో ఆహారం పెట్టామని బైబిల్ సెలవిస్తుంది, పిల్లలు భోజనం లేక ఏడుస్తున్నారు అని నేను నా భార్య పిల్లల చేత మోకాలేసి ప్రార్థన చేస్తే ఆమె నన్నులోపు ఆవిడ భోజనం తీసుకొచ్చి చప్పట్లు కొడుతూ దేవుడు నామని మేము పెడతాం. హల్లెలూయా. ఆవిడ ఒక్కరోజు తేలేదు, 30 రోజులు తెచ్చింది. తర్వాత మేముంటున్న వాంబే కాలనీ 20 సంవత్సరాల క్రితం బుడమేరు పొంగిని మునిగిపోయింది. అది మళ్ళీ తర్వాత మొన్న జరిగింది. గవర్నమెంట్ వాళ్ళు పులిహార పొట్లాలు, బిర్యానీ పొట్లాలు కొన్ని రోజులు 5 తెచ్చేసారు. తర్వాత నీళ్లు లాగిన తర్వాత 20 కిలోలు బియ్యం, 750 రూపాయలు క్యాష్, ఇది బాగానే తగ్గిపోయింది. తర్వాత ఏం జరిగిందంటే, నేను ఎవరెవరికి డబ్బులు ఇప్పించానో అని వాళ్ళందరూ వచ్చి నీళ్లు గట్ట లాగేసిన తర్వాత, మాస్టర్ గారు మా డబ్బులు ఇవ్వండి అన్నారు. మీరు నాకు డబ్బులు ఇవ్వలేదు కదంటే వాళ్ళు అన్నారు, మీకు ఇవ్వలేదు కానీ మీరు చెప్తేనే ఇచ్చాం, ఇగో కాగితాలు, మీరు సంతకాలు పెట్టిన కాగితాలు, ఒకటి కేసు పెట్టేస్తాం, ఒకటి మనుషులను అప్పచెప్పండి, లేకపోతే 2 డబ్బులే ఉన్నారు. అసలే ఆర్థికంగా నలిగిపోతున్న ఏదో మూలిగే నక్క మీద తాటికే పడ్డట్టు సామెతలాగా నేను అసలే డబ్బులు లేక పని లేక ఇబ్బంది పడుతుంటే టార్చర్ పెట్టేస్తున్నారు. స్పందన వాళ్ళు ఒకటి ఈ నీళ్ళు ఆగేసిన తర్వాత వాళ్ళు చాలా గొడవ పెట్టేస్తున్నారు. అసలు ఎందుకు చచ్చిపోతే దరిద్రం వదిలిపోద్ది అనుకున్నాను. పిల్లల పైపు రోడ్డు స్కూల్లో జాయిన్ చేశాం. అప్పటికే ఈమెమో స్పందన వాళ్ళు తీసుకెళ్ళి నేను ఒక్కడనే ఉన్నాను. ఒక్కడుంటే అంటే ఒంటరిగా ఉంటే తొంటరిగా పనులు చేస్తూ ఉంటారు. అందుకే నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కదని మన బైబిల్లో ఆదికాండం 2:18 అనుకుంటా ఉంది కదా. సరే. అయితే 12 పాయిజన్ ట్యాబ్లెట్లు, చచ్చిపోతే దరిద్రం వదిలిపోద్దని రెడీ చేసేసుకుని ఎవరెవరికి ఎంత ఇవ్వాలో అవన్నీ రాసినవి ఉంటాయి కదా చూసి, చచ్చిపోయే ముందు చిరంజీవితో మాట్లాడి చచ్చిపోవాలని నా చివరి కోరిక. జోక్ కాదు, నిజంగా చెప్తుంది. ఎక్కడ చెప్పలేదు, ఏంటో మీ ఊరికి ఆ భాగ్యం కలిగింది. ఇది లైవ్ కూడా ఇచ్చారు, మళ్ళీ ఎన్ని కామెంట్లు పెడతారో నాకు తెలియదు కానీ సరే దేవుడికి స్తోత్రం చెప్దాం. ట్యాబ్లెట్లు వేసేసుకుందామని అలా ట్యాబ్లెట్లని ఓపెన్ చేసేలోపు మా అక్క డోర్ కొట్టింది. ఇలాగా డోర్ కొడితే మీ ఆవిడ ఎదురని తలుపు తీశాను. ఇలా స్పందన వాళ్ళు తీశారు. ఆ గొడవ నాకెందుకు కానీ నాకు 15,000 క్యాష్ ఇవ్వాలి, ఎప్పుడు ఇస్తారు అంత. ఆ బాధలు తట్టుకోలేక చచ్చిపోదాం అనుకుంటున్నానంటే, నువ్వు ఫ్యాన్ కురేసుకుంటావో ఎండ్రుని తగ్గుతావు, రైలు పట్టాల కింద పడతావు, నాకు అనవసరం, నా డబ్బులు ఇచ్చి చచ్చిపోను. మట్టా మంగలక్ష్మని ఔరంగాబాద్లో ఉంటుంది, మీకు కావాలంటే ఆవిడ ఫోన్ నెంబర్ కూడా ఇస్తాను, అడగొచ్చు. నేను ఒక డాక్యుమెంటరీ తీస్తే ఆ క్యారెక్టర్ ఆవిడే పోషించింది. నువ్వు ఫ్యాన్ గురేసుకుంటావు, ఏండ్రుని తాగుతావు, రైలు పట్టాల కింద పడతావు అనే క్యారెక్టర్ ఆవిడే పోషించింది. సరే ఇక్కడే ఉండక్క, నేను ఇప్పుడే డబ్బులు తెచ్చేస్తానని చెప్పి ఆవిడని అక్కడే ఉంచి గబగబ వచ్చి మనకి రామకృష్ణపురానికి సింగనగర్కి మధ్యలో డబుల్ లైన్, రాజమండ్రి వెళ్ళే లైన్ ఉంటుంది. ఆ లైన్ పట్టాల మీద పండుకునేవాడిని. ఒక 90 కానీ క్వార్టర్ కానీ తాగి పండుకుంటే అసలు ఇక్కడ ఉండేవాడిని కాదు. కోపం మీద వెళ్ళి పడుకున్నా. ఈలోపు మీరు రైలు ఇంజిన్ పక్క నుంచి వెళ్తేనే చాలా సౌండ్ అవుతుంది, డబ్ 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 అంటే సౌండ్ వచ్చేస్తుంది. అక్కడి నుంచి పరిగెట్టి ఇంటి దాకా వచ్చేసాను. అది మామూలు పరిగరాల గుండు దడ వచ్చేసింది అనమాట. ఎందుకంటే ఆ స్తంభం దగ్గరికి వచ్చినప్పుడు లెగిసిపోయాను. ఒక 5 నిమిషాలు ఉంటే ఇదైపోయాడు. ఒక 9 to 1/4 అయితే చచ్చేవాడిని. మరి చూస్తా రైలు కింద పెట్టాలంటే కష్టమే. అసలు బతకడం కంటే సావటమే చాలా కష్టం. ఎందుకు చేస్తున్నారో నాకు తెలియదు. దెయ్యం సావు అంటది. అదిగో కాలు ఉందో దూకాయి, నుయ్యిందో దూకాయి, ఊరేసేసుకో, గ్యాస్ మండి, ఇవన్నీ ఎవరు అనుకుంటున్నారు? దెయ్యం చేసే పనులు. అలాంటి ఆలోచన పుట్టిందంటే నీ దగ్గర దెయ్యం ఉన్నట్టే. దేవుడు బ్రతికించేవాడే కానీ చంపేసేవాడు కాదు. చప్పట్లు కొడుతూ దేవుడు నామమున పెడతా. హల్లెలూయా. ఇంటికి రాగానే డబ్బులు వేరే అందరు, డబ్బులు గిబ్బులు అడిగితే చంపేస్తాను అన్నాను. అసలు ఆవిడ గొడవ ఏంటి తెలుసా, మా బావ పెద్ద పిచ్చ కొట్టుడు కొట్టేసి, మీ తమ్ముడు దగ్గర డబ్బులు తెస్తేనే నీకు కాపురం, లేకపోతే కాపురం లేదంటే, పాపం పొద్దున్న 6 గంటల ప్యాసింజర్ ఉంటే పిచ్చిగా వచ్చేసింది దెబ్బలు తినేసి. ఆవిడ పిచ్చి నాకు తెలియదు, నా పిచ్చి ఆవిడకి తెలియదు. తర్వాత చెప్పింది, నేను ఈ బుక్లో వేసాను, ఫోటో వేసి ఎత్తే అందరూ తిట్టేస్తున్నారంట. నా ఫోటో వేసి నన్ను అందరి చేత తిట్టేస్తున్నావేంటని. జాగ్రత్త, మీరు తిట్టారా బొక్కులు వేసేస్తాం.
సముద్రమున దేవా నవజీవన మార్గమున నా జన్మ తరింప. హల్లెలూయా. గట్టిగా స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. ప్రభు కార్యం జరుగుతున్నప్పుడు ఏదో ఒక డిస్టర్బెన్స్ అనేది జరుగుతూ ఉంటుంది. మీకు అందరికీ వినపడుతుందండి? వెనకున్న వరకు కూడా వినపడుతుందా? నేను స్వరం వినపడితే చాలు, మనిషి కనపడవసరం లేదు. పర్లేదా? తెల్లగా లావుగా ఉన్నాను కదా, కనపడతానులే, ఏం ప్రాబ్లం ఏం లేదు. మీరే నాకేం కనపడట్లేదు. సరే, టీవీ దగ్గర చెప్తూ ఉండేవాడిని, అసలు ఎవరు ఉండేవాళ్ళు కాదు. కానీ జోపు అలాగ అనుకుంటాను నేను. గట్టిగా స్తోత్రం చెప్తాం. హల్లెలూయా. మంచిది ప్రియులారా. ఆమె ఇంకా చాలా అదే భార్యాభర్తల గొడవ వల్ల అలాగే డిస్టర్బెన్స్ అయిపోయి అలాగొచ్చి నన్ను ఇబ్బంది పెట్టింది. కానీ నన్ను ఇబ్బంది పెట్టి ఆవిడైతే కాదు. సరే, ఆమె వెళ్ళిపోయిన తర్వాత 12 ట్యాబ్లెట్లు ఇంకా వేసుకుంటలేదంటే అన్నట్టు చూస్తున్నాయి. ట్యాబ్లెట్లు ఓపెన్ చేద్దాం అనుకునే లోపు నా 10 సంవత్సరాల కుమార్తె గుర్తొచ్చింది. 5 సంవత్సరాల వయసులో తండ్రిని కోల్పోయాను. తల్లి ఉన్న దగ్గర లేదు. వాటర్లు అంట ప్లేట్లు గ్లాసులు కడిగి ప్లాట్ఫారాల మీద పడుకున్న వ్యక్తి నేను. ఇప్పుడు నేను చనిపోతే నా పిల్లలు నాన్న కొంచెం ఏంటి డిస్టర్బెన్స్ వస్తుంది, పైకి ఎదరగెట్టి లాగేస్తున్నట్టు, లేకపోతే ఛార్జింగ్ తక్కువ ఉన్నట్టుంది కదా. ప్రైజ్ అలాడ్. ఓ పని చేస్తారా, ఒక 2-3 ప్రార్థన చేయండి, చిన్న ప్రార్థనలో. ఎందుకైనా పాస్టర్ గారు మీరు చేయండి, చిన్న ప్రార్థన, చిన్న ప్రేయర్ చేయండి, దేవుడు కార్యం చేస్తారు. చేయండి ఒకరి తర్వాత.